మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. సో రాజ్ గారు జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ? గుమ్మడి బర్ఫీ. గుమ్మడి బర్ఫీ. Yes. వావ్, స్వీట్, నైస్. ఓకే, మరి గుమ్మడి బర్ఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గుమ్మడి బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి తురుము 2 కప్పులు, పంచదార 1/2 కప్పు, పచ్చికోవా 1/2 కప్పు, పాల పొడి 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, నెయ్యి 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు బర్ఫీ తయారీ విధానం చూద్దాం. రాజు గారు స్టార్ట్ చేద్దామా? గుమ్మడి బర్ఫీ. సో ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నామండి. ఓకే, సో ఇవి మనం అందులో కలిపేసేటేమైనా లేకపోతే బయటకు తీసేసుకోవాలి? బయటకు తీసేసి మళ్ళీ తర్వాత యాడ్ చేసేసుకోవాలి. సో అందుకే చిన్నగా కట్ చేసేసారా? అవునండి, అంటే మళ్ళీ మనం ముక్కలుగా కట్ చేసుకుంటాం కదా. ఓకే, జీడిపప్పు బాదమా రాజు గారు? ఓన్లీ బాదమా? జీడిపప్పు బాదం 2 వాడుతున్నాను. సో దీంట్లోనే ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని ఓకే, గుమ్మడి తురుము బేసిక్ ఏంటంటే మనకి గుమ్మడి కొంచెం కమ్మగానే ఉంటుంది కాబట్టి దీంట్లో పంచదార కొంచెం తక్కువగానే పడుతుంది మిగతా స్వీట్లతో కంపేర్ చేస్తే. సో దీంట్లోనూ అలాగే క్యారెట్ తో చేసినప్పుడు కొంచెం అది బెనిఫిట్. కాస్త షుగర్ అనేది తక్కువ, అంటే కంపారిటివ్లీ వేరే వాటిలో వేసుకునే దానికంటే వీటిలో కాస్త తక్కువ పడుతుంది. మెయిన్గా ఏంటంటే మనం ఇలాంటి బర్ఫీ లాంటివి చేసుకునేటప్పుడు గుమ్మడి తురుముకున్న తర్వాత వాటర్ కొంచెం పిండేసుకోవాలి. ఓకే, సో లేకపోతే మనకి ఇక్కడ వేయించుకోవడానికి టైం అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది. సో అంటే కొంచెం ఇది డ్రై అయితే బాగుంటుంది. కొంచెం డ్రైగా ఉంటే కొంచెం బాగుంటుంది, ఫాస్ట్గా అవుతుంది మన ప్రాసెస్ అనేది. ఓకే ఓకే, సో సన్నగా కట్ చేసి అంటే తురుముకొని ఇచ్చేసాం కాబట్టి కొంచెం ఫాస్ట్గానే అవుతుంది మనకు. ఆల్రెడీ కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా వైట్ గా. ఈ కలర్ ఇలా మనకు చేంజ్ అయ్యేటప్పుడు సరిపడా పంచదార. ఓకే, సో కోవా మామూలు కోవానా రాజు గారు? స్వీట్ కోవా? పచ్చికోవానే వాడుతున్నాం, మామూలు కోవానే. ఓకే, సో ఇది కొంచెం మనకి పాకంది కొంచెం దగ్గరకు వచ్చినప్పుడు మిగతా కోవా తర్వాత అలా పాల పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాం. సో ఇది ఇంకొంచెం దగ్గర పడాలి, కొంచెం దగ్గరికి రావాలి. ఓకే ఓకే అండి, ఇక్కడ ఇది దగ్గర పడుతూ ఉంటుంది. ఇలాగ మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. నోరూరించే గులాబ్ జాములు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ ఇష్టమే కదా. మరి గులాబ్ జాములు మరింత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి అంటే, గులాబ్ జామ్ పిండి కలుపుకునేటప్పుడు అందులో కొద్దిగా పన్నీర్ కూడా వేసుకుని పిండి తయారు చేసుకొని గులాబ్ జామ్ వేసుకున్నట్లయితే గులాబ్ జాములు మరింత టేస్టీగా సాఫ్ట్గా వస్తాయి. చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో దీంట్లో పచ్చికోవా. ఓకే, సో జనరల్గా ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటే కొంచెం ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. అలాగే మిల్క్ పొడి. ఓకే, యాలకుల పొడి. సో మనం బయట కొనుక్కునే ఈ బర్ఫీల్లో కూడా ఈ పాల పొడి కంపల్సరీ ఉంటుందా రాజు గారు? అంటే కొంచెం అవసరం ఉన్న వాటిలో పాలు యాడ్ చేస్తారండి. సో కొంచెం ఇది ఎక్కువ లూజ్ అవుతుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది అనే చోట మనకి ఇక్కడ ఏంటంటే కొంచెం పాల పొడి యాడ్ చేస్తుంది. ఓకే ఓకే, సో ఇది కొంచెం దగ్గరకు వస్తుంది కదా. సో దీంట్లో వేయించిన డ్రై ఫ్రూట్స్ అండి. ఓకే, ఇది మనకి నిల్వ ఉంటుందా రాజు గారు? ఎప్పటికప్పుడు చేసుకుని తినేటివేనా? ఒక 2 days 3 days ఉంటుందండి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే. ఓకే, సో కొంచెం బాగా నిల్వ ఉండాలంటే కొద్దిగా గుమ్మడి తురుము బాగా వేయించేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించేసుకొని పంచదార పాకం అది పెట్టేస్తాం కాబట్టి అప్పుడు కొంచెం ఇంకో 2 రోజులు కూడా మనకు ప్రిజర్వేటివ్ కదా. అవును, వస్తుంది. ఓకే ఓకే, సో దీన్ని ముందుగా మనం ఒక నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసేసుకున్నాం. ఓకే, ఇది కొంచెం టైం పడుతుంది, మనకు కొంచెం లూజ్ గా ఉంది కదా. మనం దీన్ని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని సెట్ అయిన తర్వాత అప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకుంటాం. ఓకే, ఓకే, కావాల్సిన థిక్నెస్ అది చూసుకొని మనం సమంగా కట్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి నేను ముందుగానే చేసి పెట్టాను. చేసి పెట్టారా?
ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి అది తీసుకొస్తాను. ఓకే. ఓకే, గట్టి పడిపోయినట్టుంది కదా. ఎస్ అండి. ఓకే ఓకే, సో దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకున్నాం. సో ఇది మన చాయిస్ అండి, ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. కొద్దిమంది మోల్డ్స్ ఉంటే బిస్కెట్ కటర్ చేసుకుని ఉంటాయి కదా, అవును. సో వాటితో అయినా అలా కట్ చేసుకోవచ్చు. కొంచెం డ్రై అయిన తర్వాత సో కొంచెం ఇది బాగా చల్లారాలంటే కొంచెం బాగానే టైం పడుతుంది. టైం పడుతుంది, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కొంచెం టైం టేకింగ్. మార్నింగ్ ఉందనుకుంటే వీలైతే అంటే ఈవినింగ్ టైంలో చేసి పెట్టేసుకుని మార్నింగ్ వరకు మనకు సెట్ అవుతుంది. అంటే ఒకవేళ మనకు మధ్యాహ్నం ఫంక్షన్ ఉంది అలా అనుకున్నప్పుడు నైట్ టైంలో చేసి పెట్టేసుకుంటే మనకు మార్నింగ్ వరకు ఇది సెట్ అవుతుంది. పీసెస్ కట్ చేసుకుని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, బర్ఫీ రెడీ. నైస్. ఆడుతాండ్రులో ఉంది చూస్తుంటే. ఇంకొంచెం లైట్ కలర్ వస్తే కార్వింగ్ ఈజీ చేస్తున్నాండి. గ్రేప్స్ అలాగే ఆరెంజ్ విత్తో సెగ్మెంట్స్తో ఒక ఫ్లవర్ షేప్లో అరేంజ్ చేస్తున్నాను. ఓకే, సో ఫ్లవర్ సైజుని బట్టి మనం తీసుకునే ప్లేట్ సైజుని బట్టి మనకి ఎన్ని సెగ్మెంట్స్ తొనలు అవసరం అవుతుందో చూసి. ఓకే, ఓకే, సో ఒక్కొక్క దాంట్లో మనకు 2 వచ్చేస్తాయి. సో దీంట్లోనే మనం ఇంకొంచెం హైబ్రిడ్ ఆరెంజ్ తీసుకుంటే ఇంకా కొంచెం డార్క్ కలర్లో వస్తుంది. గ్రేప్స్ కూడా మనం హాఫ్ కట్ చేసి సో మధ్యలో కూడా ఓకే. నైస్. గుమ్మడి బర్ఫీ రెడీ. సో గుమ్మడి బర్ఫీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గుమ్మడి బర్ఫీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. అదే పాన్ లో మరికొద్దిగా నెయ్యి వేసి గుమ్మడి తురుము వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దీనిలో పంచదార, పచ్చికోవా, పాల పొడి, యాలకుల పొడి వేసి బాగా కలుపుతూ దగ్గర పనివ్వాలి. తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. దీన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే, గుమ్మడి బర్ఫీ రెడీ. గుమ్మడి బర్ఫీ తయారీ విధానం చూసారు కదా, తీసుకొని రాజు. మనం చాలా రకాల ఫ్లేవర్స్ యాడ్ చేసాము కదా, అంటే మిల్క్ పౌడర్ ఉంది, కోవా యాడ్ చేసాము. బాగుంది. బట్ ఆ గుమ్మడి కూడా దానికి ఒక పర్టికులర్ ఫ్లేవర్ ఉంటుంది కదా. అవును, ఆ స్వీట్నెస్ అది సరిగ్గా సరిపోయింది. బాగుంది, సాఫ్ట్ గా. మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసాం కదా. అవునండి, చిన్న చిన్నగా కట్ చేసి. బాగుంది రాజు గారు, టేస్టీ. థాంక్యూ. సో చాలా మంది ప్లెయిన్ గా చేసేస్తూ ఉంటారు, దాని బదులు కొంచెం ఇట్లా ఈ కోవా ఇవి యాడ్ చేసుకుంటే ఇంకొంచెం ఫ్లేవర్ పెరుగుతుంది. సో చూసారు కదండి, గుమ్మడి బర్ఫీ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం.
ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. మామూలుగా పచ్చళ్ళు, కూరలు దేనిలో అయినా సరే చిటికెడు నిమ్మరసం యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఆ టేస్టే మారిపోతుంది. కూరలకు అదనపు టేస్ట్ యాడ్ అవుతుంది. అందులోనూ నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది కదా, అది ఆరోగ్యానికి కూడా మంచిదే. మరి కూరగాయలు ఉడికించుకునేటప్పుడు కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకుని ఉడికించుకున్నాం అనుకోండి, కూరగాయలు కలర్ మారకుండా ఉంటాయి. అలాగే సూప్స్ తయారు చేసుకునేటప్పుడు ఆ సూపుల్లో ఒక చిటికెడు నిమ్మరసం వేసుకుని సూప్ తయారు చేసుకున్నట్లయితే సూప్కి అదనపు టేస్ట్ యాడ్ అవుతుంది, ఆరోగ్యానికి కూడా మంచిదే.